పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఫిబ్రవరి 21వ తారీఖు శనివారం, తపస్కాలం 4వ రోజు. ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు భక్తి కీర్తన, 86వ కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సువార్త పఠనం లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. పిమ్మట యేసు అచ్చటి నుండి వెడలి సుంకపు మెట్టికడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకర్ని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకర్లు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సణుగొనుచు, సుంకర్లతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా, హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా సామాజిక మాధ్యమములు విప్లవాత్మక రీతిలో అభివృద్ధి చెందుచు కొత్త పొంతనలు త్రొక్కుతూ మానవుల సమాచార వ్యవస్థను అద్భుత రీతిలో పయనింపజేస్తూ ఉన్నాయి. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరచి ఫాలోవర్స్, అనుచరులను అమాంతంగా పెంచుకుంటున్న వారికి కావలసిన విషయాలను వీడియో, ఆడియో లేదా మాటల రూపంలో చేరవేయుట సర్వసాధారణమైనది. నేటి సువిశేషమందు యేసు సుంకమును చెల్లించు కేంద్రం వద్ద కూర్చుని ఉన్న లేవీను చూసి అతనితో, నన్ను అనుసరింపుము అని పలికెను. ఆ లేవీయుడు వెంటనే అంతయు వదిలివేసి యేసును అనుసరించెను. యేసు పలికిన ఈ రెండు మాటలు తన వాక్కు శక్తిని తెలియజేస్తూ శిష్యరికపు ప్రమాణాలను త్యజింపు ప్రస్ఫుటం చేస్తుంది. మరోవైపు పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా యేసు తన పరిచర్య లక్ష్యమును చేరవేయవలసిన జనసమూహములను పరిచయం చేశాడు. మనుష్య కుమారుని ప్రత్యక్ష పరిచర్య పాపకూపంలో చిక్కుకున్న వారికి మాత్రమేనని, అందుకు కావలసిన ఏకైక అర్హత నిండు మనస్సుతో పాపమన్నింపు కోరుకొని హృదయ పరివర్తన చెందవలనని తెలియజేశాడు. తద్వారా పరిసయ్యుల విర్రవీగుతనమును, గర్వమును తగ్గిస్తూ తాను చేయు కార్యములు ఆవశ్యకతను, దైవ రాజ్య నిర్మాణమును గురించి బోధించారు. మనం పరిశుద్ధ జీవితమును నిండుగా జీవింప ఆశించినచో మొట్టమొదటిగా మన గర్వమును విడనాడి వినయంతో యేసు చెంత చేరి పరిపూర్ణ హృదయ కనువిప్పును పొందాలి. అటువంటి ప్రక్రియలో తపస్కాలం మనకు చాలా అవకాశం ఇస్తుంది. క్రీస్తును అనుసరించుటకు వలసిన దీక్షతను, దక్షతను, దిక్కును చూపుతుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క బైబిల్ పఠనాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, ఆరోగ్యవంతులకు కాదు రోగులకు వైద్యుడు అవసరం. నేను నీతిమంతులను కాదు పాపులను పశ్చాత్తాపానికి పిలవటానికి వచ్చి ఉన్నాను అని ఈనాటి సందేశం. యేసు పిలుపు అందరికీ, పవిత్రులకే కాదు బలహీనులకు కూడా. మనం గతం
ఎంత తప్పులతో నిండిన ఆయన పిలుపు మనకు ఉంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు నేను అర్హుడిని కాదు అనిపిస్తుంది, కానీ యేసు అర్హతలను కాదు, హృదయాన్ని చూస్తాడు. వెంటనే స్పందన. లేవి ఆలస్యం చేయలేదు, వెంటనే లేచి అనుసరించాడు. మనం దేవుని పిలుపుని విన్నప్పుడు ఆలస్యం చేస్తూ ఉన్నామా? దేవుని పిలుపుకు తక్షణ స్పందన ఆశీర్వాదాలను దారితీస్తుంది. లేవి తన ఇంట్లో విందు పెట్టి తన స్నేహితులను యేసుతో కలిపాడు. మనం యేసును అనుసరిస్తే మన జీవితం ఇతరులకు సాక్ష్యంగా మారాలి. మన కుటుంబం, స్నేహితులు మన మార్పును గమనిస్తున్నారా? ప్రభువైన యేసయ్య, ఈ రాత్రి ఈ వాక్యాన్ని వినటానికి మా హృదయాలను తెరుచు. నీవు లేవిని పిలిచినట్లు నన్ను కూడా పిలువు. నా గతాన్ని కాదు, నా హృదయాన్ని చూడుము. నీ స్వరాన్ని వినే కృపను, వెంటనే స్పందించే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రతి నిమిషం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే ఈ సువార్తలో యేసు ఒక విచిత్రమైన వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. లేవి, ఆయనే మత్తయి. అతను ఒక సుంకరి, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆ కాలంలో సుంకర్లు రోమా ప్రభుత్వానికి పనిచేసేవారు. ప్రజల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. అందువల్ల సమాజం వారిని పాపులు, ద్రోహులుగా చూసేది. అంటే ఎవరు దగ్గరకు రానివాడు. కానీ యేసు అతన్ని చూసి ఒక్క మాట చెప్తాడు, నన్ను అనుసరించు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఉంది. బైబిల్ చెప్తుంది, యేసు లేవిని చూశాడు. యేసు కేవలం చూశాడు కాదు, అతన్ని అర్థం చేసుకున్నాడు. ప్రజలు ఏం చేశారు? పాపి, దొంగ, చెడ్డ మనిషి. కానీ యేసు ఏం చూశాడు? ఒక శిష్యుడు, ఒక సువార్త రచయిత, భవిష్యత్తులో సంతోష వార్త ప్రకటించే వ్యక్తి. మనిషి గతాన్ని చూస్తాడు, దేవుడు భవిష్యత్తును చూస్తాడు. మన జీవితంలో కూడా మన తప్పులు, మన బలహీనతలు, మన పాపాలు ఇవే మనకు గుర్తుగా భావిస్తాం. కానీ దేవునికి అవి గుర్తింపు కాదు. నీ గతం నీ గుర్తింపు కాదు. దేవుని పిలిపే నీ నిజమైన గుర్తింపు. వాక్యం చెప్తుంది, అతడు అన్నిటినీ విడిచి లేచి ఆయనను అనుసరించాడు. లేవి ఏమి వదిలాడు? డబ్బు, ఉద్యోగం, సౌకర్యం, భద్రత. ఎందుకు? అతను ఒక విషయం గ్రహించాడు, యేసు విలువ ప్రపంచం కన్నా ఎక్కువ. మన సమస్య ఏమిటి? మనకు యేసు కావాలి, కానీ పాత అలవాట్లు కూడా కావాలి. కోపం వదలలేం, క్షమించలేం, పాపపు అలవాట్లు విడిచిపెట్టలేం. లేవి రేపు అనలేదు, అతడు ఇప్పుడే అన్నాడు. దేవుని పిలుపుకు ఆలస్యం చేయటం చాలాసార్లు దాన్ని కోల్పోతాం. లేవి యేసును అనుసరించిన తర్వాత ఏం చేశాడు? తన ఇంట్లో విందు పెట్టాడు. ఎందుకు? అతను తన స్నేహితులను యేసుతో కలపాలనుకున్నాడు. ఇది నిజమైన మార్పు. నిజంగా దేవునికి కలిసిన వ్యక్తి దేవునిని తన దగ్గరే ఉంచుకోడు, ఇతరులకు పరిచయం చేస్తాడు. మన కుటుంబం మనలో మార్పు చూస్తుందా? మన వల్ల ఎవరైనా యేసు దగ్గరయ్యారా? క్రైస్తవుడంటే యేసును తెలుసుకున్నవాడు కాదు, యేసును పరిచర్యం చేసేవాడు. పరిసయ్యులు విమర్శించారు, మీ గురువు పాపులతో ఎందుకు భోజనం చేస్తూ ఉన్నాడు? వారి దృష్టి తీర్పు, దూరం, గర్వం. యేసు సమాధానం, ఆరోగ్యవంతులకు కాదు, రోగులకు వైద్యుడు అవసరం. నేను నీతిమంతులను కాదు, పాపులను పశ్చాత్తాపానికి పిలవటానికి వచ్చాను. ఇది సువార్త యొక్క హృదయం. యేసు పాపాన్ని ప్రేమించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. మనం ఎవరిలా ఉన్నాం? పరిసయ్యుల్లా తీర్పు తీరుస్తున్నామా, లేక యేసులా కరుణను చూపిస్తూ ఉన్నామా గమనించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఏనాడు ప్రభువైన యేసయ్య లేవిని పిలిచినట్లే మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. స్వరాన్ని వినే కృప ఇవ్వమని వేడుకుందాం. గత బంధనాల నుండి విడుదల చేయమని వేడుకుందాం. ఆలస్యం చేయకుండా దేవుణ్ణి
స్తుతించుదాం. దేవుని వెంట నడిచే ధైర్యం ఇమ్మని తీర్పు చెప్పే హృదయం కాక కరుణగల హృదయం నాలో కలుగ చేయుము.